నైట్ లేట్ గా నిద్రపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా? అయితే చాలా మంది ఇలాగే నైట్ టైంలో చాలా లేట్ గా నిద్రపోతారు. అంటే ఇలా నైట్ లేట్ గా నిద్రపోవడానికి చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. మొబైల్ చూడడం లేదా లేట్ నైట్ పార్టీలు చేసుకోవడం. సో ఇలాంటి వాటి వల్ల చాలా మంది లేట్ గా నిద్రపోతారు. అయితే ఇలా రాత్రి లేట్ గా నిద్రపోవడం వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఇలా లేట్ గా నిద్రపోయే వాళ్ళు మార్నింగ్ కూడా చాలా లేట్ గా నిద్రలేస్తారు. అంతేకాకుండా డే మొత్తం కూడా వీళ్ళు చాలా వీక్ గా ఉంటారు. సో ఇలా ఎందుకు వీక్ గా ఉంటారు అంటే మన బాడీకి రెస్ట్ అనేది నిద్రలోనే దొరుకుతుంది. అండ్ ఇలా లేట్ గా నిద్రపోవడం వల్ల మనకు నిద్ర అనేది సరిపోదు. సో దానివల్ల మనం ఆ డే మొత్తం కూడా చాలా వీక్ గా ఉంటాం. అంటే ఆ డే మొత్తం కూడా మనం నిద్ర మత్తులో ఉన్నట్టే ఉంటాం. నెంబర్ 2, కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే మీరు చేసే పని మీద కానీ లేదా మీరు స్టూడెంట్స్ అయితే మీ చదువు మీద కానీ అస్సలు కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు. ఎందుకంటే మన బ్రెయిన్ కి మంచి నిద్ర అనేది అవసరం. మన బ్రెయిన్ కి సరిపోయేంత నిద్ర ఉన్నప్పుడే మన బ్రెయిన్ అనేది ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. అండ్ అలా కాకుండా నైట్ లేట్ గా నిద్రపోవడం వల్ల మన బ్రెయిన్ కి సరిపోయేంత నిద్ర అనేది ఉండదు. సో దీనివల్ల మన బ్రెయిన్ అనేది దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నెంబర్ 3, లేట్ గా నిద్రపోవడం వల్ల డిప్రెషన్, టెన్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం లేట్ గా నిద్రపోవడం వల్ల మన బ్రెయిన్ కి నిద్ర అనేది సరిపోదు. సో దీనివల్ల నైట్ లేట్ గా నిద్రపోయే వాళ్ళు డిప్రెషన్ కి గురవుతారు. నెంబర్ 4, ఎక్కువగా వెయిట్ పెరుగుతారు. ఎందుకంటే లేట్ గా నిద్రపోయే వాళ్ళలో జీర్ణక్రియ అనేది చాలా లేట్ గా జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళు ఎక్కువగా వెయిట్ అనేది పెరుగుతారు. సో మీరు ఇలా లేట్ గా నిద్రపోవడం వల్ల ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి. సో అందుకే ఎప్పుడైనా కానీ నైట్ కొంచెం తొందరగా నిద్రపోవడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.